బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ హైకోర్టులో మాజీ మంత్రి కేటీఆర్ కు బిగ్ షాక్ తగిలింది. ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ఉన్నత న్యాయస్థానం కొట్టేసింది. రైట్, ఇక ఇప్పుడు కేటీఆర్ నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది ఉత్కంఠ రేకెత్తిస్తుంది. తెలంగాణ హైకోర్టులో మాజీ మంత్రి కేటీఆర్ కు బిగ్ షాక్ తగిలింది. ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఇప్పుడు కేటీఆర్ నెక్స్ట్ ఏం చేస్తారు అనేది ఉత్కంఠగా మారింది. అయితే ఇవాళ రేపు మళ్ళీ నోటీసులు ఇచ్చేందుకు ఏసీబీ రెడీ అయింది. ఏ క్షణమైనా కేటీఆర్ ను అదుపులోకి తీసుకునే అవకాశం కూడా ఉంది. అయితే కోర్టులో క్వాష్ పిటిషన్ కొట్టేయడంతో దర్యాప్తు సంస్థల విచారణ తప్పనిసరిగా హాజరు కావాల్సి ఉంది. అయితే దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ఇన్పుట్ రేటర్ పవన్ సిద్ధంగా ఉన్నారు. పవన్, ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలంటూ కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ దవే అటు కేటీఆర్ తరపున వాదనలు వినిపించారు. అటు ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో ఎటువంటి అవినీతి చోటు చేసుకోలేదంటూ ఆయన వాదనలు వినిపించారు. ఒకవేళ అవినీతి జరిగినట్లయితే అవినీతికి సంబంధించిన ఆధారాలను ఎందుకు అటు ఏసీబీ బయట పెట్టడం లేదంటూ ఆయన వాదనలు వినిపించారు. కేవలం ఒక ట్రాన్సాక్షన్ జరిగింది, ఆ ట్రాన్సాక్షన్నే తప్పుగా చూపిస్తున్నారు తప్పితే దానిలో ఆ ట్రాన్సాక్షన్ జరిగిన ట్రాన్సాక్షన్లో ఎటువంటి అవినీతి జరగలేదు, దానికి కేటీఆర్ పైన ఎందుకు కేసు నమోదు చేయాలి అంటూ ఆయన వాదనలు వినిపించారు. ఇటు ఏసీబీ తరపున కూడా అనేక రకాల వాదనలు వినిపించారు. అటు మంత్రివర్గ ఆమోదం లేకుండానే అటు విదేశీ కంపెనీకి నిధులు బదిలీ చేయడం, ఇవన్నీ కూడా అటు కొన్ని అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. వాటిని అనుమతులు ఏవి తీసుకోకుండా నిబంధనలకు విరుద్ధంగా విదేశీ కంపెనీకి అట్లా చెల్లింపులు చెల్లించడం అనేది చేశారు. కాబట్టి ఇది ఖచ్చితంగా దీనిపైన విచారణ జరపాల్సి ఉంటుంది అంటూ అటు వాదనలు వినిపించారు. అయితే అటు కోర్టు సుదీర్ఘంగా వాదనలు విన్న తర్వాత ఈరోజు చాలా కీలకమైన వ్యాఖ్యలు చేసింది. రూల్ ఆఫ్ లా అందరికీ వర్తిస్తుందంటూ అటు కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేసింది. ఇప్పటికే కేటీఆర్కు మధ్యంతర ఉత్తర్వుల ద్వారా నాట్ టు అరెస్ట్ చేయకుండా ఉండేందుకు రక్షణ కల్పించింది. ఇప్పుడు అటు పిటిషన్ను కొట్టివేయడంతో ఆ నాట్ టు అరెస్ట్ అనేది కూడా ఆయన పైన లేదు. ఇప్పటికే ఏసీబీ అధికారులు ఆయనకు నోటీసులు జారీ చేశారు విచారణకు హాజరు కావాలంటూ. కానీ నిన్న అంతా కూడా హైడ్రామా చోటు చేసుకుంది. ఆయన తన న్యాయవాదులతో కలిసి ఏసీబీ కార్యాలయంలో విచారణకు వచ్చానంటూ ఆయన న్యాయవాదులతో కలిసి లోనికి వెళ్లేందుకు ప్రయత్నించారు. కానీ న్యాయవాదుల అనుమతి లేదు, కోర్టు అనుమతి ఉంటేనే న్యాయవాదుల సమక్షంలో విచారణ చేస్తాం, కానీ మీ విషయంలో ఎటువంటి నిర్ణయం కోర్టు చెప్పలేదు కాబట్టి న్యాయవాదుల్ని లోపలికి అనుమతించబోమంటూ చెప్పడంతో ఆయన ఒక రాతపూర్వకమైన లేఖ ఏసీబీ అధికారులకి ఇచ్చి అక్కడి నుంచి వెందిరిగిన పరిస్థితి. ఈరోజు ఈడీ కూడా ఏసీబీతో పాటు ఈడీ కూడా సమాంతరంగా ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో దర్యాప్తు చేస్తుంది. ఇప్పటికే ఈ కేసులో ఐఏఎస్ అరవింద్ కుమార్కు అట్లనే చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డితో పాటు కేటీఆర్ కూడా నోటీసులు జారీ చేసింది. అయితే వాళ్ళిద్దరూ కూడా ముందుగానే అనుమతి తీసుకున్నారు. 8వ తారీఖు 9వ తారీఖు విచారణకు హాజరవుతామని. ఈరోజు కేటీఆర్ విచారణకు హాజరు కావాల్సి ఉంది. కానీ హైకోర్టులో కేసు విచారణ జరుగుతుంది, తీర్పు పెండింగ్లో ఉన్నందున తాను ఇప్పుడు హాజరు కావడం లేదు. హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాత తాను హాజరవుతాను, తనకు కొంత గడువు కావాలంటూ కోరడంతో ఈడీ కూడా అంగీకరించిన పరిస్థితి. కానీ ఇప్పుడు చూస్తే హైకోర్టు పెద్ద షాకే ఇచ్చింది. కేటీఆర్ దాఖలు చేసుకున్న పిటిషన్ను కొట్టివేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఖచ్చితంగా విచారణకు హాజరు కావాల్సిన పరిస్థితి కేటీఆర్కు ఏర్పడింది. వాస్తవానికి అటు కేసు నమోదు చేసిన వెంటనే తాను ఆ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచేందుకు ప్రయత్నించినందుకే నా పైన కేసులు పెట్టారు, ఎటువంటి అవినీతి జరగలేదు, కావాలంటే ఎటువంటి విచారణకైనా సిద్ధం అంటూ కేటీఆర్ సవాల్ పైన సవాల్ విసిరారు. అవసరమైతే కావాలని నన్ను జైల్లో పెడితే స్లిమ్ అయి తిరిగి వస్తానంటూ కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. కానీ విచారణ సమయం దగ్గర పడింది, విచారణకు నోటీసులు ఇస్తే ఇప్పుడు విచారణకు వెళ్లకుండా ఈ రకంగా న్యాయస్థానాలని ఆశ్రయించడం పట్ల కూడా అటు కాంగ్రెస్ నాయకులు తప్పుపడుతూ ఉన్నారు. అయితే ఇప్పటికే కేటీఆర్ నందినగర్ నివాసంలో తన కుటుంబ సభ్యులతో న్యాయ నిపుణులతో అందరితో కూడా సమావేశమయ్యారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణ పైన ఆయన చర్చిస్తూ ఉన్నారు. సిద్ధార్థ్ దవే లీగల్, ఆయన సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది, ఆయన కూడా ప్రస్తుతం నందినగర్లోని కేటీఆర్ నివాసంలో ఉన్నారు. గండ్ర మోహన్ రావు తదితర బీఆర్ఎస్ అడ్వకేట్స్ అందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. వాళ్ళందరూ కూడా అటు గతంలో కేటీఆర్ తరపున కావచ్చు, బీఆర్ఎస్ నేతల తరపున
వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాదులందరూ కూడా అక్కడ చేరుకున్నారు. వాళ్ళందరితో భవిష్యత్ కార్యాచరణ పైన చర్చిస్తూ ఉన్నారు. ఇప్పటికే అటు కొట్టివేసిన తరుణంలో, క్వాష్ పిటిషన్ కొట్టివేసిన తరుణంలో కనీసం నాట్ టు అరెస్ట్ లేకుంటే ఎటువంటి కఠినమైన నిర్ణయాలు తీసుకోకుండా, నాట్ టు టేక్ ఎనీ కొరెసివ్ యాక్షన్స్ అంటారు, అంటే అరెస్ట్ చేయడం కానీ లేకుంటే ఆయన్ను సుదీర్ఘ విచారణ కానీ ఇట్లాంటివి చేయకుండా నిలువరించే విధంగా ఆదేశాలు ఇవ్వాలంటూ అటు హైకోర్టుని అడిగారు. కానీ హైకోర్టు మాత్రం రూల్ ఆఫ్ లా అందరికీ వర్తిస్తుందంటూ ఏకవాక్యంతో చెప్పింది. అంటే సాధారణ పౌరులకు ఏ రకంగానైతే తాము ట్రీట్ చేస్తామో అదే మాదిరిగా కేటీఆర్ కూడా విచారణకు ఖచ్చితంగా హాజరు కావాల్సిందనంటూ హైకోర్టు చెప్పినట్లయింది. దాంతో ఇప్పుడు ఆ విచారణకు వెళ్తే ఏం జరుగుతుంది, ఒకవేళ అరెస్ట్ చేస్తే దీనిపైన ఎలా ముందుకెళ్ళాలి అనేది చూస్తున్నారు. ప్రస్తుతం ఇచ్చింది సింగిల్ బెంచ్, జస్టిస్ లక్ష్మణ్ బెంచ్ కావడంతో ఇక్కడే హైకోర్టులో డివిజన్ బెంచ్లో దానిపైన అప్పీల్కి వెళ్ళడమా, సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్కి వెళ్ళడమా, లేకుంటే సుప్రీంకోర్టును ఆశ్రయించి అక్కడి నుంచి కొంత రిలీఫ్ పొందే ప్రయత్నం చేయడమా అనే దానిపైన చర్చ అయితే జరుగుతుంది. కాకపోతే ఇప్పటికే పార్టీలో కొంత వేరే చర్చ కూడా జరుగుతుంది. ముందుగా తామేమీ తప్పు చేయలేదు, ఎలాంటి పరిస్థితికైనా సై అంటూ సవాల్ విసిరిన కేటీఆర్ ఇప్పుడు అటు విచారణకు హాజరు కాకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఒక పిరికిపంద చర్యలాగానో లేకుంటే నిజంగానే అవినీతి చేశాడు కేటీఆర్ అనే ఒక సంకేతం క్యాడర్లోకి వెళ్తుంది. కాబట్టి గంభీరంగా ముందుకు వెళ్ళడమా, ఏం జరిగినా సరే అనే చర్చ కూడా ఒక రకంగా పార్టీలో జరుగుతుంది. అయితే ప్రస్తుతానికైతే ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించి కొంతవరకు రిలీఫ్ పొందాలని భావిస్తున్నారు. ఇప్పటికే ఈడీ కావచ్చు, ఏసీబీ కావచ్చు, కోర్టు తీర్పు నేపథ్యంలో తమ దర్యాప్తు వేగాన్ని పెంచాయి. ఏసీబీ ఇప్పటికే అటు గ్రీన్కో అనుబంధ కంపెనీలలో సోదాలు నిర్వహిస్తుంది. హైదరాబాద్, విజయవాడ అట్లనే మచిలీపట్నంలోని కొన్ని ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తుంది. ఈడీ కూడా మరోమారు నోటీసులు ఇవ్వడానికి సిద్ధమవుతున్న పరిస్థితి ఉంది. 8వ తారీఖు ఖచ్చితంగా హాజరు కావాలంటూ అటు అరవింద్ కుమార్కు బిఎల్ఎన్ రెడ్డికి 9వ తారీఖు అరవింద్ కుమార్ ఇద్దరు హాజరు కావాలని చెప్పిన నేపథ్యంలో ఈడీ మరోసారి కేటీఆర్కు నోటీసులు ఇవ్వడానికి సిద్ధమవుతుంది. అట్లనే ఏసీబీ అధికారులు కూడా వీలైనంత త్వరలోనే అటు కేటీఆర్కు నోటీసులు ఇచ్చి విచారణకు పిలవడానికి కూడా రంగం సిద్ధం చేస్తున్న పరిస్థితి ఉంది. ఒక్కసారిగా అటు ఏసీబీ కూడా తన వేగాన్ని పెంచింది. ఏదైతే గ్రీన్కో కంపెనీ మొన్న ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో పార్ట్నర్గా ఉందో అది పార్ట్నర్గా ఎలా వచ్చింది, ఎందుకు ఆ కంపెనీ వైదొలగాల్సి వచ్చింది, నష్టాలు వచ్చాయంటూ చెప్తున్నారు. కానీ 2022లో ఎలక్ట్రాల్ బాండ్ల ద్వారా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఆ చందాలు ఇచ్చింది, వీటిలన్నిటిపైన కూడా అటు ఏసీబీ అధికారులు కూపీలాగనున్నారు. ప్రస్తుతం 3 చోట్ల హైదరాబాద్లో సహా అటు విజయవాడ, మచిలీపట్నంలో కూడా సోదాలు నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా కేటీఆర్కి అయితే చక్రబంధనం వేసినట్లుగా అవుతుంది. ఖచ్చితంగా అటు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించి అక్కడ తీర్పు వచ్చే వరకు ఎలాగోలా టైం డ్రాగ్ చేయడమా లేకుంటే విచారణకు హాజరవ్వడమా ఏదో ఒకటి తేల్చుకునే పరిస్థితి ఇప్పుడు ఉత్పన్నమైంది. ఇదే నేపథ్యంలో ఆయన అక్కడ అటు న్యాయవాదులతో సుదీర్ఘమైన మంతనాలు జరుపుతున్నారు. న్యాయవాదులు ఏం చెప్తారు, ఎలా వెళ్తే ముందుకు వెళ్తే తమకు కొంతవరకు వెసులుబాటు దొరుకుతుందనే దానిపైన చర్చలు జరుగుతున్నాయి. న్యాయవాదులు చెప్పిన దాని ప్రకారం ఆయన ముందుకెళ్లే అవకాశమే కనపడుతుంది. ఎందుకంటే ఇప్పటికే అటు ఏసీబీ నోటీసులు ఇచ్చిన సందర్భంగా కావచ్చు, ఈడీ నోటీసులు ఇచ్చిన సందర్భంగా కూడా తన లీగల్ టీం చూసుకుంటుంది. తాను హాజరయ్యేది, హాజరు కాని విషయాన్ని కూడా తన లీగల్ టీమే డిసైడ్ చేస్తుంది అంటూ కేటీఆర్ చెప్పారు. ఇదే నేపథ్యంలో ఖచ్చితంగా ఇప్పుడు కూడా లీగల్ టీం చెప్పిన విషయాన్ని బట్టే కేటీఆర్ ముందుకెళ్లే అవకాశం అయితే కనపడుతుంది. ఖచ్చితంగా ఇప్పుడు హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని అటు లీగల్ టీం సజెస్ట్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ పవన్.